సాధ్యమవుతుందని కూడా చెప్పుకున్నాం. అవును. ఈ విధంగా సాధనలో గురు శిష్య సంబంధం అనేది తప్పనిసరని కూడా తెలుసుకున్నాం. తెలియని వారు కొందరు సామాన్యులకు గురువు కావాలి కానీ ఒక స్థాయి దాటిన వారికి గురువుతో పని లేదని అంటూ ఉంటారు. మనలో మాట, ధర్మరాజు అర్జునుడు కన్నా స్థాయి గలవారు ఎవరు చెప్పు? భీష్మ విదురుల కన్నా స్థాయి గలవారు ఎవరు చెప్పు? ఆలోచించండి ఒకసారి. ఎంతటి మహనీయుడైనా అతడు భూమి మీదకు దేహధారిగా దిగిరావడానికి తల్లిదండ్రులు ఎలా అవసరమో, సాధకుడు ఎంతటి స్థాయి గలవాడైనా అతడు ఊర్ధ్వగతిని బట్టి నేనుగా నిలబడడానికి గురుమూర్తి అలా అవసరం. ఇది సృష్టిలో దేవదేవుడు తానుగా చేసిన ఒక ఏర్పాటు. మానవుడిని తరింపజేయగోరి దేవదేవుడే గురుశిష్య సాంప్రదాయానికి ఇలా రూపుదిద్దాడు. అపారమైన ప్రేమతో ఆ దేవదేవుడే మానవుడికి తరింపజేసే గురుమూర్తిగా వ్యక్తమవుతూ ఉంటాడు. ఒక సత్యం గమనించండి.